ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలైనటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ని ఇవ్వబోతుంది. ఎలా అనిపిస్తుంది మీకు? 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీ అనేదంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా ప్రజలందరూ హర్షించదగ్గ విషయం, ఆనందించదగ్గ విషయం. అది ఇంప్రూవ్ అయితే మంచిదేనా సార్? అది ఇంప్రూవ్మెంట్ అవ్వాలి కదా. క్యాబినెట్ ఆమోదించింది, ఇదిగో పులి అదిగో తోక అన్నట్టు అది ఇంప్రూవ్మెంట్ అయితే అప్పుడు అంతా సంతోషిస్తాం. కానీ ఎంతవరకు అవుతుందో తెలియదు మరి. ఇంకా ఏదో 10 బాడీలో 10 పార్ట్ల కోసం కాదు, 3000 రోగాలకి మనకి ఇవాళ అది ఇంప్లిమెంట్ అవుతుంది. ఇవాళ ప్రతి దానికి కూడా ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. పేద ప్రజలకి ఒక ఆరోగ్యం సమస్య వస్తే ఆ ఆరోగ్య సమస్య మీద హాస్పిటల్ కంటూ వెళితే వాళ్ళు బంగారం తాకట్టు పెట్టుకునో, ఇల్లు తాకట్టు పెట్టుకునో, లేకపోతే రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చినా సరే ఇవన్నీ కాదు, మీకు మేము ఉన్నామని చెప్పి 25 లక్షల బీమా ఏదైతే కనుక ఉందో ఇది పేద ప్రజలకి చాలా చాలా ఉపయోగపడేది. సూపర్ హిట్ ప్రాజెక్ట్ అండి ఇది. దానివల్ల మనకి జనాలకి చాలా ఉపయోగం అండి. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అండి చాలా మంచిదండి. అది ఇప్పుడు హాస్పిటల్ కూడా వెళ్తే మనకి చాలా ఖర్చులు అవుతున్నాయి. దీనివల్ల అండి చాలా మంది బాగుపడతారండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇదొక పండగ వాతావరణం కూటమి ప్రభుత్వం అందించిందనే చెప్పుకోవాలి. కూటమి ప్రభుత్వం ఇప్పుడు యూనివర్సల్ హెల్త్ పాలసీ అని చెప్పేసి ఇన్సూరెన్స్ని ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలైనటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ని ఇవ్వబోతుంది. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీ అనేదంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనకు తెలిసి విదేశాల్లో ఇటువంటి సింగపూర్ ఇట్లా అభివృద్ధి చెందిన దేశాల్లో ఇటువంటివి అవలంబిస్తారనేది విన్నాం. అలాంటిది ఇప్పుడు అదే ఇది సంస్కృతి మనకి ఆంధ్రప్రదేశ్లోని ఈ కూటమి ప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా ప్రజలందరూ హర్షించదగ్గ విషయం, ఆనందించదగ్గ విషయం. ఇప్పుడున్న కాలంలోని జబ్బులు పెరిగిపోయి, రకరకాల జబ్బులు, హాస్పిటల్కి వెళ్తే ఎంత అవుతుందో తెలియదు, కుటుంబాలు రోడ్డును పడిపోతున్నాయి, వచ్చిన జబ్బులు కూడా అటువంటి జబ్బులు. అలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఈ కూటమి ప్రభుత్వం ఇటువంటి క్యాబినెట్లోని 1,63,00,000 ఆంధ్ర ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తించడం అనేది చాలా అదృష్టమైన విషయం. ఎందుకంటే దాదాపుగా 3,000 పైచిలకు మా ఈ అనారోగ్యాలకి ఇందులో పొందుపరచడం, అందులోనే కేవలం గవర్నమెంట్ హాస్పిటల్లోని ఇది వర్తిస్తుందని కాకుండా ఏ ఊర్లోనైనా, ఏ నగరంలోనైనా సరే అది గవర్నమెంట్ హాస్పిటల్ అవ్వచ్చు, మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అవ్వచ్చు, ఎక్కడైనా సరే ఆన్ స్పాట్ అలాగా పేషెంట్ జోబులో రూపాయి లేకపోయినా ధైర్యంగా ఆధార్ కార్డు పట్టుకొని వెళ్తే ఆధార్ కార్డుకి అనుసంధానం చేసి ఇటువంటి పథకాలు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. దీనికైతే మట్టుకి మన చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి, నారా లోకేష్ గారికి అయితే మట్టుకి అందరూ కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు చాలా ముందు చూపుతో మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ వీళ్ళు నిరంతరం ఆలోచించే తీసుకున్న నిర్ణయాలు పక్క రాష్ట్రాలలో కూడా ఆంధ్రాలో ఎందుకు పుట్టలేదా అన్నట్టు విధంగా వీళ్ళు నిర్మాత్మకమైన ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. ఇది మట్టుకు చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మన ఆంధ్ర వైపు చూసే విధంగా ఉన్న వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ ఐడియాలజీలు. అందుకే విజనరీ లీడర్ అని చంద్రబాబు నాయుడు గారిని ఊరికనే అనరు. ఎందుకంటే వీళ్ళిద్దరి పాలన ఒకరికొకరు ఎంత చక్కగా ఆలోచించుకొని అడుగులేస్తున్నారంటే మరి 10 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలైనా ఇటువంటి గవర్నమెంటే మేము చూడాలి, ఇలాంటి గవర్నమెంటే కావాలి, ఇది ఒక రామరాజ్యం అనే విధంగా వీళ్ళిద్దరి పరిపాలన అయితే అంటే మహా అద్భుతంగా ఉంది. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి మామూలుగా కాదు పాదాభివందనాలు చేయాలి. ఎందుకంటే ఇది విద్యకి, వైద్యానికి, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకి ఖర్చుతో కూడుకున్న పని, మామూలుగా కాదు. చిన్న చితక మధ్యతరగతి వీళ్ళందరూ కూడా దేనికి ఎఫెక్ట్ అవుతున్నారు? వైద్యానికి, విద్యకే. ఈ రెండిట్లకి ప్రాధాన్యత ఇచ్చే కూటమి ప్రభుత్వాన్ని మనం హర్షించాలి. 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అంటే రాష్ట్రంలో కాదు, దేశంలోనే కాదు, ఎక్కడా కూడా పాలసీ లేని మ్యాటర్లో ఈయన కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తూ ప్రతి ఒక్కరికి ఒక ఇన్సూరెన్స్ పథకంలో చేసి అందరికీ రేపొద్దున్న వీళ్ళకి ఏదన్నా వస్తే ముందు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారు. ఇన్సూరెన్స్కి వెళ్తుంది, హాస్పిటల్ నుంచి ఇన్సూరెన్స్కి వెళ్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నా కానీ ప్రైవేట్ హాస్పిటల్స్
హాస్పిటల్స్ ఎంతో 80% ప్రైవేట్ హాస్పిటల్స్ ఆక్యుపెన్సీలో ఎక్కువ ఉన్నాయి. పేమెంట్స్ రావట్లేదు, గవర్నమెంట్ పేమెంట్ ఇవ్వట్లేదు అని చెప్పి ఎవరు చేయట్లేదు. ఏమండి ఆరోగ్యశ్రీ ఉన్నా మేము చేయమని అంటారు ప్రైవేట్ హాస్పిటల్స్. అప్పుడు ఏమవుతుంది, వాడు వేరే గత్యంతరం లేక డబ్బులు కట్టి చేయించుకునే పరిస్థితి 100% జరుగుతుంది. ఇప్పుడు అది కాదని బ్రేక్ చేస్తూ కొత్తగా ఇప్పుడు నిర్ణయం తీసుకుని ఇన్సూరెన్స్ వారు ఇమీడియట్గా టేక్ యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కట్టుకున్న వాడికి ఎలాగైతే హాస్పిటల్లో జాయిన్ గానే ఇన్సూరెన్స్ వాళ్ళకి క్లెయిమ్ పెడతారు, వాళ్ళు వెంటనే వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు, మీకు ఇంత శాంక్షన్ వచ్చిందండి దానికి చేయమని. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇదొక పండగ వాతావరణం కూటమి ప్రభుత్వం అందించిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే రీసెంట్గా జరిగిన కూటమి కేబినెట్ సమావేశంలో కూటమి నాయకులు తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే సంక్షేమ పథకాలు ఎందుకు, విద్యా వైద్యం ఉంటే చాలు అని మనం వింటూ ఉంటాం, అంటున్న వాళ్ళు చూస్తూ ఉంటాం. సో ఇలా మాట్లాడుతున్నది ఈసారి ఈ 2024 ఎన్నికలు జరిగిన తర్వాత విద్య కోసం కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున విద్యకి ఫీజు తప్పున అందించి విద్యని ఉచితం చేశారు. ఇప్పుడు క్యాబినెట్ లో రీసెంట్ గా నిర్ణయం తీసుకుంది ఏంటంటే ఇంతకు ముందు ఉన్న ఆరోగ్యశ్రీ పథకం కింద 2,50,000 జరిగే పద్ధతి నుంచి ఇప్పుడు సాక్షాత్తు 25 లక్షలు 25 లక్షలు ప్రతి కుటుంబానికి, ఆంధ్రప్రదేశ్ లో నివసించే ప్రతి కుటుంబానికి, దారిద్ర్య బడుగు బలహీన వర్గాల నుండి ఎవరికైనా ఆదాయంతో సమానం పరిమితి లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి, అంటే ఏ విధంగా చెప్పుకోవాలి అంటే 1,63,00,000 కుటుంబాలకి అండి, 1,63,00,000 కుటుంబాలకి క్యాబినెట్ లో నిర్ణయం తీసుకొని 25 లక్షల చొప్పున హెల్త్ ఇన్సూరెన్స్ ని ఇవ్వాలని ఆమోదం తెలిపిందండి. ఇది విద్యా వైద్యం ఉచితంగా అందుతున్నట్టే కదండి. ఇంతకన్నా ఏం కావాలి సార్ మనకి? గతంలో అంటే ఆరోగ్యశ్రీలోని 2.5 లక్షల వరకు మాత్రమే పరిమితంగా ఉండేది. దాదాపు ఒక గుండె ఆపరేషన్ అయినా ఏదైనా సరే దాదాపు ఒక 10 లక్షల వరకు ఖర్చు అయ్యేది. మిగతా డబ్బుల కోసం వాళ్ళు అప్పులు చేసి అనేక రకాల ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు అలా లేకుండా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని రావడం వల్ల చాలా హ్యాపీగానే ఉంది కదా సార్. మరి సార్ ఇది మామూలు హ్యాపీ కాదు సార్, ఇది 10 లక్షలు కాదు సార్, 25 లక్షల వరకు. ఇవాళ క్యాన్సర్ పేషెంట్లు కానీ ఏదైనా కొన్ని ఇందులో ఎన్ని 3,000 చిల్లరకి దీనికి కూడా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఏదో 10 బాడీలో 10 పార్ట్ల కోసం కాదు, 3,000 రోగాలకి మనకి ఇవాళ అది ఇంప్లిమెంట్ అవుతుంది. ఇవాళ మామూలుగా ఒక ఏదో చిన్న చితక కాదు, అన్నిటికీ ఒక్కటే కాదు, బాడీలో మనిషికి అన్ని పార్ట్లకి ఇవాళ ఇన్సూరెన్స్ కవరేజ్ అయ్యేలాగా పాలసీ పెట్టారు. ప్రతి దానికి కూడా ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. అలా ఎవరికి కాకపోతే కొద్దిగా దీని మీద మానిటరింగ్ చేస్తూ వీళ్ళు గవర్నమెంట్ దీని మీద ఫోకస్ పెట్టాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది రేపొద్దున్న ఎక్కడన్నా దుర్వినియోగం అయ్యి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ముందే అలర్ట్ గా కొందరు టీంని నియమించి వారికి ఎక్కడ లోటుపాట్లు లేకుండా ప్రజలకు అందించేలాగా తోడ్పడుతుందని మా నమ్మకం. ఏంటంటే చంద్రబాబు గారు ఏదైనా ప్రాజెక్ట్ చేశారంటే దాన్ని చివరి వరకు చూడగలిగే మహానుభావుడు ఆయనే. మీకు దాంట్లో ఇంకా తిరిగిలేని విషయం, ఏదైనా ఒక విషయం చెప్పారంటే దాన్ని లోతుగా అధ్యయనం చేసే వ్యక్తి దూరదృష్టి ఉన్న చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. దీనికి అసలు ఒక విధానం తీసుకున్నారంటే దాన్ని ఎంతో స్టడీ చేసే కానీ ఇంప్లిమెంట్ చేయడానికి అనౌన్స్ చేయరు మామూలుగా. ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం, ఉద్యోగం. ఈ 3 అనేది మేజర్. పేదలకైనా, మిడిల్ క్లాస్ కుటుంబాలకైనా, ఉన్నతమైన వర్గాలకైనా సరే కావాల్సింది ఏంటంటే బతుకు తెరువు. వాళ్ళతో రూపాయో పాపాయో సంపాదించుకుని ఏదైనా జబ్బు వస్తే కనుక హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో ప్రజెంట్ వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితుల్లో ప్రతి కుటుంబాలు ఉంటాయి. ఇప్పుడు పేద ప్రజలకి కూటమి ప్రభుత్వం 25 లక్షల బీమా అనేది అలాట్మెంట్ చేస్తుంది. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. ఏదో ఈ సంవత్సరం పథకం వేసామా చేతులు దులిపేసుకున్నాం, వచ్చే సంవత్సరం పథకం వేసామా చేతులు దులిపేసుకున్నాం అది కాదు. పేద ప్రజలకి ఒక ఆరోగ్యం సమస్య వస్తే ఆ ఆరోగ్య సమస్య మీద హాస్పిటల్ కంటూ వెళితే వాళ్ళు బంగారం తాకట్టు పెట్టుకునో, ఇల్లు తాకట్టు పెట్టుకునో, లేకపోతే రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చినా సరే ఇవన్నీ కాదు, మీకు మేము ఉన్నామని చెప్పి 25 లక్షల బీమా ఏదైతే కనుక ఉందో ఇది పేద ప్రజలకి చాలా చాలా ఉపయోగపడేది. అది ఇంప్రూవ్ అయితే మంచిదేనా సార్? అది ఇంప్రూవ్మెంట్ అవ్వాలి కదా. క్యాబినెట్ ఆమోదించింది, ఇదిగో పులి అదిగో తోక అన్నట్టు అది ఇంప్రూవ్మెంట్ అయితే అప్పుడు అంతా సంతోషిస్తాం. అంతవరకు గ్యారెంటీ లేవు వెళ్ళటవన్నీ. అనుకోవడం కానీ ఇవి గ్యారెంటీ ప్రభుత్వం ఇలా వచ్చింది, కానీ ఎంతవరకు అవుతుందో తెలియదు మరి. ఇంకా ఇప్పుడు అది సూపర్ ప్రాజెక్ట్ అండి, అది సూపర్ హిట్. దానివల్ల మనకి జనాలకి చాలా ఉపయోగం అండి. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా మంచిదండి. అది ఇప్పుడు హాస్పిటల్ కూడా వెళ్తే మనకి చాలా ఖర్చులు అవుతున్నాయి. దీనివల్ల చాలా మంది బాగుపడతారండి. అది చేయించుకోవడం చాలా మంచిదండి.